నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డివిజన్ గ్రీవెన్స్ కు 15 ఆర్జీలు సమస్యలన్నీ సకాలంలో పరిష్కరిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 11 ఆర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఐటీఐ ఆన్లైన్ అడ్మిషన్ల గడువు 20 వరకు పొడిగింపు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు వెల్లడి. కూటమి ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ గ్రీవెన్స్ కు 15 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలకు సంబంధించిన ఆర్జీలను స్వీకరించే కార్యక్రమానికి తగు ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధ్యక్షతన తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. డివిజన్లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 15 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా వివరించారు. వీటిలో 6 ఆర్జీలు రెవెన్యూ విభాగానికి, 3 ఆర్జీలు పురపాలక సంఘానికి, 2 ఆర్జీలు విద్యుత్ శాఖకు, హౌసింగ్ కు 2, పంచాయతీరాజ్ 1, ఇరిగేషన్ విభాగానికి 1 వంతున వచ్చిన ఆర్జీలను ఆయా విభాగాలకు సకాలంలో పంపించి నిర్దేశించిన సమయంలోగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 14th జూలై మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. 6 గ్రీవెన్సెస్ రెవెన్యూకి సంబంధించినవి, 3 గ్రీవెన్సెస్ మున్సిపల్ ఇష్యూస్కి సంబంధించినవి, 2 పోలీస్ డిపార్ట్మెంట్వి, 1 పంచాయత్ రాజ్, హౌసింగ్కి సంబంధించినవి 2 మరియు ఇరిగేషన్కి సంబంధించి 1. సో పూర్తిగా 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అలానే మనం పీజీఆర్ఎస్ వెబ్సైట్లో కూడా ఇది వాళ్ళ లాగిన్స్లో కనిపిస్తుంది. బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ క్లోజ్ చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రివ్యూ కూడా మాకు ఈరోజు అవుతుందన్నమాట. సో ఈ 15 గ్రీవెన్సెస్ని కూడా ఎవ్రీ వీక్ చేస్తున్నట్టే ఇన్ టైంలో రిజాల్వ్ చేస్తాము అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మూల్పూర్ వీరవర్ధన్ రావు అండి. మేము బాలాజీరావుపేటలో ఉంటాము. మా ఇంటి ముందు 2 మామిడి చెట్లు ఉన్నాయండి. మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి. 4 వీలర్స్ కానీ ఏ మున్సిపాలిటీ బళ్ళు కానీ ఏవి రాలేకపోతున్నాయి. అంబులెన్స్ కావాలన్నా లేక అందువల్ల మా మామిడి చెట్లు కొట్టేయాలని అడుగుతున్నాము. యాక్చువల్గా మా ఇంటి ముందు రోడ్డు వేయకముందు మా ఇంటి ముందు చాలా చెట్లు ఉండేవి. మా ఇవి కూడా మేము కొట్టేసాము. 2 యూకలిప్టస్ చెట్లును, 1 వేప చెట్టు అయిన కొట్టేసాము. అవి మేము ఉద్యోగ రీత్యా వీకెండ్ మాత్రం వస్తూ ఉంటాము. ఈలోపు మామిడి చెట్లు పెట్టి రోడ్డు వేసేసారు. ఇది జరిగిన సిచ్యువేషన్ సార్. ఇప్పుడు ఆ 2 చెట్లు ఉండి మాకు చాలా ఇబ్బంది పరుస్తున్నాయి. ఇంట్లో కోతులు, ఉడతలు, తొండలు అన్నీ వస్తున్నాయి. లేడీస్ భయపెడుతున్నారు. బాగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సబ్ కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాము. మున్సిపాలిటీలో కమిషనర్ గారికి చెప్పాము. వాళ్ళు పని చేస్తామని అన్నారు. మరి దయచేసి త్వరగా తీసేస్తే మేము చాలా సంతోషిస్తాం సార్. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 11 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 11 ఆర్జీలు వచ్చాయన్నారు. తల్లికి వందనం పథకం గురించి 3 ఆర్జీలు విద్యాశాఖకు వచ్చాయన్నారు. 2 ఆర్జీలు విద్యుత్ శాఖకు, 1 ఆర్జీ పంచాయతీరాజ్ కు, పెదరావూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద రోడ్డుపై కంచె వేసి రహదారిని మూసారని పరిశీలించాలని 1 ఆర్జీ వచ్చినట్టు తెలిపారు. 5 ఆర్జీలు రెవెన్యూ సర్వేకు సంబంధించిన ఆర్జీలుగా వివరించారు. ఆయా శాఖలకు సకాలంలో ఆర్జీలను పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు మొత్తం 11 అర్జీలు అందినాయి. అందులో ఒక 3 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తల్లికి వందనం అనే గ్రీవెన్స్లు వచ్చాయి. అది పడలేదు వాళ్ళ అకౌంట్స్లో అని. ఒక 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చినాయి. 33/11 kV లైన్ వైర్లు వాళ్ళకి అడ్డంగా ఉన్నాయని, వాళ్ళ స్థలం నుంచి వెళ్ళాయని. అట్లాగే 1 పెన్షన్ కోసం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మరొకటి కూడా పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఎవరో ఒకళ్ళు రోడ్డుకి అడ్డంగా ముళ్ళ కంచెలేసి ఇబ్బంది పెడుతున్నారు, నడవనివ్వకుండా అనే గ్రీవెన్స్ వచ్చింది.
రిమైనింగ్ అన్ని సర్వే రిలేటెడ్ వచ్చాయి. ఇవన్నీ కూడా సంబంధిత శాఖాధికారులకు పంపించి నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తాం. కూటమి ప్రభుత్వ విశ్వసనీయ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాళ్లు వేయాలని చూస్తున్నారని, వారి విధానాలు ప్రజలకు తెలుసని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి అడుగు కార్యక్రమంలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని 6వ వార్డులో సోమవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ కె లక్ష్మీ శ్రీనివాసరావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు వెంటరాగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వచ్చిందా, ఉచిత గ్యాస్ సౌకర్యం పొందుతున్నారా, ఇలా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న తీరును ఎమ్మెల్సీ ఆలపాటి ప్రజలకు వివరించారు. ఇదే క్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను తెలుసుకుంటూ వారి పరిష్కార దిశగా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ తొలి అడుగు కార్యక్రమంలో అభిమానుల్లో జోష్ నింపుతూ ముందుకు సాగారు. వార్డులోని దేవినేని వారి సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. విశేషంగా పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో 6వ వార్డు తొలి అడుగు కార్యక్రమం ఆద్యంతం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల నుండి సానుకూల స్పందన లభిస్తుందని, ప్రభుత్వ పథకాలు అమలు తీరును ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూటమి నాయకత్వం తమదైన విధానంతో ముందుకు వెళ్తోందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వంగా కూటమి నాయకత్వం ద్వారా భవిష్యత్తులో మరెన్నో ప్రయోజనాలు ప్రజలందరికీ చేరువచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు సమర్థిస్తుంటే ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నాయకులు రాళ్లు వేయటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి విధానం అందరికీ తెలిసిందే అన్నారు. 7వ వార్డు పర్యటన చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పార్టీ నాయకులు, రాష్ట్ర మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ కుద్దూస్, మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, మంగమూరి హరిప్రసాద్, పాలడుగు ప్రణీత్, కె శ్రీనివాసరావు, నలకుర్తి రమేష్, కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దీవి అనిత, బోయపాటి అరుణ, పసుపులెట్టి త్రిమూర్తులు తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత విశ్వసనీయతతో పనిచేస్తూ ఉంది, ప్రతి పేదవాడిని కూడా ఎక్కడ కూడా కష్టపడకుండా, సమస్యలకు గురవకుండా కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి నీకు అన్నీ వచ్చినాయా లేదా, నీకు ఏమేమి రావాలి, ఎందుకు రావట్లేదు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి ప్రతిదీ కూడా సహేతుకంగా ప్రశ్నిస్తూ వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది ఈ తొలి అడుగు కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా ఎవరూ కూడా చేయలే. ఈ రోజున ప్రతి ఒక్క గణాంక వివరాలతో పాటు ప్రతి కుటుంబంలో కూడా ఏ సమస్య ఉంది, ఏ సమస్యకి పరిష్కారం చేసాం ఇప్పటి వరకు, ఇంకా చేయబోతుంది ఏమిటి అనేది కూడా మొత్తం కూడా పొందుపరుచుకొని ఆ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకొని ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, ఏ ఉద్దేశంతో అయితే ఇంత అఖండమైనటువంటి మెజార్టీని మీరు తీసుకొచ్చారో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడటం అనేది ఈ తొలిగోడు యొక్క ప్రత్యేకత, తొలిగోడు యొక్క అర్థం, భావం అని చెప్పి మనం చేసుకుంటూ ఈ రోజున అంతేకాకుండా ప్రతి నిత్యం ఈ రోజున చూస్తూ ఉన్నాం ఒళ్ళుండి చెట్టుకే రాయలేయటం అనేది అలవాటు అని చెప్పి, ఆ రకమైనటువంటి నానుడికి భిన్నంగా లేకుండా ఈ రోజున వైసీపీ వారు రోజు రాళ్ళు వేయటానికి సిద్ధపడతా ఉన్నారు. ఏదో ఒక రాయి తగలపోద్దా అండి అని మీరు చేసే ప్రయత్నం నిష్ప్రయోజనానికి గురవుతుంది. మిమ్మల్ని చీ అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఏమిటి ఇంత అసహ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, మంచికి తేడాకి తెలియనటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మీకు మంచి అనేది ఎప్పుడు లేదని మాకు తెలుసు, ఇవాళ ప్రజలకు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అందుకనే అంత ఘన విజయాన్ని ఇచ్చారు. అయినా కూడా మీ పందా మారకపోతే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి తేడా లేకుండా ఎక్కడికక్కడ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది ఈనాడు ప్రజా సమూహం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ సెలవు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీ కళాశాలలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందడానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చినరావూరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చినరావూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని తమ ఛాంబర్లో ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా జిల్లాలోని 2 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లోనూ 10 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలోనూ అడ్మిషన్లు పొందడానికి 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 70% సీట్లు, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో వివిధ అంశాలకు సంబంధించి అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఐటీ కళాశాలలో 23 నుండి 25 వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. ప్రైవేట్ ఐటీ కళాశాలలో 26, 27 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. 10th పూర్తి చేసి ఐటీఐ చేయాలనుకుంటున్న వారు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా నుండి గవర్నమెంట్ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీఐ నందు అడ్మిషన్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగినది. డ్యూ టు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఏఐటీటీ జూలై 17 తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివలన ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా 20వ తారీఖు దాకా గడువు పెంచడం జరిగింది. మీరు అందరూ గమనించవలసింది, మీరు ఎవరైతే అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోగలిసిన వాళ్ళు ఈ నెల 27, 25 వరకు మీరు చేసుకోవడానికి గడువు ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐలో 2, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజీలు ఉన్నవి. వీటన్నిటి కూడా ప్రైవేట్ కాలేజీలో అయితే 100% ఖాళీలు ఉన్నాయి. అదే గవర్నమెంట్ ఐటీలో అయితే 70% ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, అన్ని ట్రేడుల్లోనూ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డ్రాట్స్మెన్, సివిల్ 1 year కోర్సులు అయితే వెల్డర్ అండ్ డీజిల్ మెకానిక్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకుని కౌన్సిలింగ్ మాత్రం 23వ తారీఖు మరియు 24, 25 3 రోజులు కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా 23వ తారీఖు అటెండ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రోజు కనుక రిజర్వేషన్ కేటగిరీ ఫిల్ చేసినట్టయితే తర్వాత మరుసటి రోజు జనరల్ పూల్ క్యాడర్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ఐటీల్లో అయితే 26, 27 తారీఖుల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. దీన్ని గమనించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రజల సహకారం అవసరమని సైడ్ కాల్వల్లో పూడికతీత పనుల పరిశీలన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక వార్డు ప్రజలను ఉద్దేశించి అన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 31వ వార్డులో సోమవారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డు కౌన్సిలర్ జి మాన్సారెడ్డి తమ వార్డులో పెండింగ్ సమస్యలను చైర్పర్సన్ రాధికకు వివరించారు. అనంతరం చైర్పర్సన్ టి రాధిక మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పనుల స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రధాన సైడ్ కాల్వల్లో పూడికతీత పనులు సవ్యంగా పూర్తి చేసేందుకు గృహ యజమానులు తమ వంతుగా కాల్వలపై వేసిన పెద్ద బండలు స్వచ్ఛంగా తొలగించాలన్నారు. అన్ని వార్డులోని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులకు తగు ప్రాధాన్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ముబా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కొన్ని కలవాట్లు కానివ్వండి, కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి. అవి త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం చూడడం జరిగింది. అలానే ఈ వార్డులో వచ్చేసి ఎవరినైనా అడిగినా కాలువలు తీయడానికి వస్తున్నారంటే తీస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ జనాలకి ఎలాంటి సమస్య అంటే ప్రధానంగా మన సిల్టు, ఈ కాలువలో సిల్ట్ అది లేకపోతే మురుగు అనేది అక్కడ ఆగిపోదు. ఆ కాలువల మీద ఎక్కడైతే కలవాట్లు కానివ్వండి అందుట్లో ఈ తూములు వేస్తున్నాయి. ఇక 2-3 కలవాట్ల దగ్గర వాటిలో బాగా కంకర అది ఇసుక అది పేరుకుపోయి ఉంటే అదంతా మా సిల్ట్ వర్కుల చేత లాగిస్తూ జరుగుతుంది. అలానే జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఆశయం కూడా. ప్రతి వార్డులో ఈ రోజున 40 వార్డులో ఎక్కడైతే కలవాట్లు కానీ ఏదైనా ఉంటే ఇబ్బందిగా ప్రజలకి అదంతా తీరుస్తూ జరుగుతుంది. అలానే ఇక్కడ వచ్చేసి ఈ కాలువల మీదే ఎక్కువగా సగం రోడ్డు దాకా ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడే మురుగు అనేది ఆగిపోయిందండి. ఇక్కడ ఆగిపోటాన మన చిన్న కాలువ అయినా సరే మన వార్డుల్లో కాలువ అనేది ఆగిపోతుంది. దయచేసి ప్రజల్లో కూడా అర్థం చేసుకోండి. మీ ఇంటి ముందుల వరకు ఏదో మెరకలాకపోస్తున్నారు, ఆ సిల్ట్ వచ్చేసి ఆ బండల కింద ఆగిపోతుంది. అంటే మా వర్కర్స్ని కూడా తీయటానికి విధం లేకుండా ఉంచుతున్నారు. ఆ మురుగు అప్పుడు వర్షం పడుతుంటే ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయి? అక్కడ మీరు కాలువ అనేది పూర్తి చేస్తానా ఆ వాటర్ అనేది రోడ్డు మీద ఆగిపోతుంది. ఆ రోడ్డు ఆగిపోతానా ఈ వర్షాలకి ఈ ఆటోలో కానీ స్కూల్ పిల్లలు ముఖ్యంగా సైకిల్ వేసుకొని వెళ్తానా ఇలా పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? ఆ సమస్య మీరే సృష్టిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. కాలువలు తీసే విధంగా ఉంచండి. నాబరాళ్ళు స్లాపుల్లాగా పరవద్దండి. కొంచెం మాన్యువల్లోనే ఏర్పాటు చేయండి వాటర్ పోయేలాగా, మాకు తీయటానికి కూడా వీలుగా ఉండేది. మేము చేసేది కూడా మీ ఆరోగ్యం కోసం అండి. శానిటేషన్ మెరుగుపడాలంటే మాకు ఇలాంటి అవకాశం అనేది మీరు కల్పించాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఎన్సీసీ క్యాండిడేట్స్ నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా పట్టుదలతో కూడిన విధానాన్ని అలవర్చుకోవాలని లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఎన్సీసీ విద్యార్థులకు బి సర్టిఫికెట్లు, సి సర్టిఫికెట్లు ఏఓ లెఫ్టినెంట్ కల్నల్ మహేష్
సుబేదార్ మేజర్ గుర్దీప్ కుమార్ సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడర్స్ విధి విధానాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జిఎఫ్ కిరణ్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీలో 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ యొక్క క్యాడెట్స్కి సి సర్టిఫికెట్ మరియు బి సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బీన్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ది సర్టిఫికెట్స్ టు ద డిజర్వింగ్ క్యాడెట్. వీళ్ళు 3 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి ఎన్సీసీలో తగిన శిక్షణ పొంది ఫ్యూచర్లో దేశానికి ఉపయోగపడే విద్యార్థులుగా, ఉపయోగపడే యువకులుగా తీర్చిదిద్దబడతారని ఆశిస్తున్నాను. కేవలం సర్టిఫికెట్ అంటే సర్టిఫికెట్ ఉపయోగమే కాకుండా ఎన్సీసీ యొక్క విలువలు, యూనిటీ అండ్ డిసిప్లిన్ అన్న మోటోని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళు లైఫ్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. లెఫ్టినెంట్ కర్నల్ మహేష్, ఏఓ 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ. ఐ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ ది సర్టిఫికెట్స్ టు ది క్యాడెట్స్. ఎన్విఆర్ కళాశాలలో ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్కి బి సర్టిఫికేట్ మరియు సి సర్టిఫికేట్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆ విద్యార్థులు ఆ సర్టిఫికేట్ని వేస్ట్గా ఉపయోగించకుండా దేశ సమాజం కోసం వాళ్ళు ఈనాటి పౌరులే ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి దేశ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ శక్తియుక్తులను ఉపయోగించాలని ఈరోజు వాళ్ళు విఎస్ఆర్ ఎన్విఆర్ కళాశాలలో సర్టిఫికేట్ తీసుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. గ్రీవెన్స్ ద్వారా స్వీకరించిన ఆర్జీల సమస్యలను సకాలంలో పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సమావేశపు హాల్లో సోమవారం కమిషనర్ విఎం లక్ష్మీపతి ఆధ్వర్యంలో ప్రజల నుండి వారి సమస్యలను సంబంధించి ఆర్జీలు స్వీకరించారు. పురపాలక సంఘంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 2 ఆర్జీలు వచ్చినట్లు కమిషనర్ విఎం లక్ష్మీపతి వివరించారు. వీటిలో 1 టౌన్ ప్లానింగ్ కు, 1 వెల్ఫేర్ కు ఆర్జీలు వచ్చాయని, సమస్యను తక్షణమే పరిష్కరించి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ఎస్ బాబు, ఆర్ఓ ప్రసాద్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో గ్రీవెన్స్ సెల్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 2 అర్జీలు మాత్రం స్వీకరించడం అయింది. ఒకటేమన్నా గవర్నమెంట్లో దీని టౌన్ ప్లానింగ్ ఒకటి వెల్ఫేర్ సంబంధించి వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం, తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే మన పట్టణ ప్రాంతం అంతా కూడా 2 రోజుల నుంచి వివిధ రకాల అన్ని పర్యటనలు చేసి మన పారిశుద్ధ్యం మీద, మిగతా అంశాల మీద మన మంత్రివర్యులు పర్యటన చేస్తూ ఉన్నారు. దానిలో కొన్ని చిన్న లోపాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచే చర్యలు చేపట్టాం. ఇక దయచేసి మీ అందరూ కూడా మన అభివృద్ధికి మన మంత్రివర్యులు గారు ఆదేశానుసారం మనం ఎంత అభివృద్ధి చెందాలో అంత చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా దయచేసి సహకరించమని మీ అందరినీ కోరుతూ, మాకందరూ కూడా పట్టణంలో ఇప్పటికే చాలా మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నాం. ఇంకా ఎక్కువైన పారిశుద్ధ్యాన్ని అందించి ఇంకా పట్టణంలో మంచి సుందర తెనాలి నామకరణానికి సాధ్యం చేసేట్టుగా మీ అందరూ కూడా సమిష్టిగా మా అందరూ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సూపర్ 6 పథకాలను ఎన్ని ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా కూటమి నాయకత్వం ప్రజల విశ్వాసంతో ముందుకు వెళ్తోందని మండల గ్రామాల్లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం సాయంత్రం మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో పర్యటించారు. మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామ ప్రజలు పూల బుకేతో స్వాగతం పలికారు. మండల పార్టీ, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో ఉత్సాహంగా వెంటరాగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు వివరిస్తూ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇంటి పట్టా ఉంది, స్థలం చూపించి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక మహిళ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అడగగా, స్థలం ఎక్కడుందో తెలుసుకో, ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న హామీని ఇస్తున్నట్లు తెలిపారు. మెరుగైన అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని వివరించారు. గ్రామంలో వచ్చిన సామాజిక సమస్యల పరిష్కార సాధనకు P4 పథకం ద్వారా ముందుకు వెళతామన్నారు. గతంలో కూడా జన్మభూమి పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అంశాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట మండల పార్టీ, గ్రామ పార్టీ
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈ ప్రాంతంలో రోడ్డు ఒకటి అడిగారు, ఇప్పటికే శాంక్షన్ అయింది. ఆ రోడ్డు హై వోల్టేజ్ కొన్ని చోట్ల వస్తూ ఉంది, కొన్ని చోట్ల లో వోల్టేజ్ వస్తూ ఉంది. అది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ పక్కనే పార్క్ ఒకటి ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున P4 కార్యక్రమం, ఎందుకంటే వనరుల్ని సమీకరించుకోవాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం ఎతకాలి. ఆ కార్యక్రమంలో నిరంతరం కూడా సమస్యల్ని పరిష్కరించి ఉన్న మార్గాన్ని కూడా వెతికి ఉద్యోగ వసతి కల్పించాలి అంటే, ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను తీసుకురావాలి. గత ప్రభుత్వం వల్ల పారిపోయిన పరిశ్రమల్ని మరలా తీసుకొస్తున్నటువంటి ఘనత, దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలకి పునాది వేసినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిద్దని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఏదో పట్టణాల్లోనే కాకుండా మనలాంటి ప్రాంతంలో కూడా పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా రాజధానికి లోపల ఉంది. గతంలో కూడా చెప్పాను, రాజధాని ఎప్పుడైతే అభివృద్ధి చెందిద్దో మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్న మాటలు ఈరోజు పూర్తిగా నాశనం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని. మరలా తిరిగి వనరులు సమీకరించుకుంటా ఉన్నాం, రాజధానిని ఏర్పరచుకుంటా ఉన్నాం, జీవనాడైనటువంటి పోలవరాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించుకుంటా ఉన్నాం. మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఈ రోజున ప్రతి బిడ్డ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉంటే అమ్మాయా అబ్బాయా అనేది కాదు, ఎవరు చదువుకుంటా ఉన్నారు, ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా ఏదో ఒక రూపంలో మీకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ రోజున ప్రతి మనిషికి కూడా 15,000 రూపాయలు, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటే, ఒక చోట ఈ మధ్య అడిగితే ఎంతమంది బిడ్డలు అంటే 3 బిడ్డలు అన్నారు, 3కి వచ్చినాయి. ఇంకో చోట 5 బిడ్డలు అన్నారు, 5కి వచ్చినాయి. ఇది ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే ఒక సోదరి చెప్పింది, అయ్యా మా ఈ డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, మేము డయాలసిస్కి వెళ్ళి వచ్చే లోపలే మా బంగారం అంతా కూడా దోచుకున్నారని కేసు పెట్టాం, ఇంతవరకు స్పందన లేదని చెప్పి. ఖచ్చితంగా అలాంటి కేసులన్నీ కూడా ఈ రోజున స్పందించేలాగా, ప్రతిఫలం మీకు ముట్టేలాగా, ఏదైతే మీ యొక్క ఆస్తి పోయిందో ఆస్తిని సంరక్షించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాడదు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఇది మనందరి ప్రభుత్వం, మన కోసం వచ్చినటువంటి ప్రభుత్వం, మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా సంతోషంగా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 113 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సోమవారం వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో మానేపల్లి వారి ధర్మచెరువు స్థలంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనందబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అధ్యక్షత వహించారు. శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ, అక్టోబర్ 2వ తేదీ నాటికి భవన నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2019వ సంవత్సరంలోనే అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, పనులు ప్రారంభం కానున్న దశలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పేద వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నారు. అదేవిధంగా బట్టిప్రోలు బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతం అనే ఉద్దేశంతో వేమూరు నియోజకవర్గంలో ప్రథమ స్థానం బట్టిప్రోలుకు కేటాయించడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్కు 5 సెంట్లు స్థలం ఇచ్చిన మానేపల్లి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆనందబాబు స్థలదాతలకు శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, జడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కర్, వాకా శేషుబాబు, బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పూర్వపు చరిత్ర మనకుంది. ముఖ్యంగా నాకు ఆ సంతోషం ఉంది. వాటన్నిటికి మించి ఈ రోజు చాలా ఆనందపడతా ఉన్నా. అన్న క్యాంటీన్ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం త్వరలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపనే అన్న నందమూరి తారక రామారావు గారి 3 సూత్రాలు: పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట. ఈ 3 ఇవ్వాలనేది నినాదం. ఆయన ఇచ్చి చూపించాడు అన్ని రకాలుగా. అదే 2 రూపాయల కిలో బియ్యం పథకం రకరకాల పేర్లతో, రకరకాల రూపాలతో ఆ 42 సంవత్సరాల నుంచి ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, ఆ పథకం దేశం అంతా విస్తరించిందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు చూపించినటువంటి చొరవ ఆలోచన. సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా 1995 నుంచి ఆ రోజున 9.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 14 నుంచి 19 వరకు ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటు 16,500 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. పట్టణాలకి ప్రతిరోజు ఉదయం లేచి ఏదో ఒక పని మీద కూలి పనులు చేసుకోవడానికి రకరకాల వస్తూ ఉంటారు. వారికి అందుబాటులో భోజనం, టిఫిన్ 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ అందించేటటువంటి మార్గం చూపించాలని బ్రహ్మాండమైనటువంటి, నాణ్యమైనటువంటి, రుచికరమైనటువంటి, శుభ్రంగా ఉండేటటువంటి భోజనాన్ని అదేవిధంగా ఆ రోజు టిఫిన్ని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ద్వారా. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఎవడన్నా కొద్ది బుద్ధున్న నాయకుడు అనేవాడు ఎవడన్నా అధికారంలోకి వస్తే కంటిన్యూ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పేదవాడిని నోటికాడ కూడు తీసినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా తమిళనాడులో చూస్తా ఉన్నాం, జయలలిత పేరు మీద అనేక కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. ఇలా అక్కడ ప్రభుత్వం మారింది కానీ ఏ పథకాన్ని కూడా తీలా, మంచి కార్యక్రమాలన్నీ అమలు అవుతానే ఉన్నాయి. అదేవిధంగా పేదవాడి కోసం పెట్టినటువంటి పథకాన్ని అడ్డగోలుగా తీసేసి మనం నిర్మాణం చేసినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ సంబంధించినటువంటి భవనాలను కూడా కొన్ని చోట్ల కూలగొట్టారు. మొత్తం వ్యవస్థను భ్రష్టుపెట్టించేశారు. అన్నా క్యాంటీన్ సిస్టమ్ని పూర్తిగా రద్దు చేయడమే కాకుండా దాన్ని అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, కష్టపడే ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం, అంటే మిగతా మండలాలు లేరని కాదు, ఇక్కడ అత్యధికంగా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్టీస్ ఏదైతే ఉందో మానేపల్లి వారి ధర్మచెరువుకు సంబంధించినటువంటి ట్రస్టీస్ కూడా ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు వారిని కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంచి పని, మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ విధంగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అన్నా క్యాంటీన్లు చంద్రబాబు గారి టైంలో ప్రారంభిస్తే జగన్ ప్రభుత్వం వచ్చి అది తీసేశారు. 5 రూపాయలకి పేదవాడికి అన్నం పెట్టడం కూడా అతనికి ఇష్టం లేకుండా అవి తీసేసి, అన్నా క్యాంటీన్లు తీసేసి వాటిని నిరుపయోగంగా ఉంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఈ పునర్వైభవం అన్నా క్యాంటీన్లకి రావడం జరిగింది. కొత్తగా ఇక్కడ బట్టిప్రోల్లో ప్రారంభించుకోవటం, ఈ అందరికీ అందుబాటులో ఉండటం చాలా ఆనందదాయకం. ప్రతి చోట పేదవాడు ఉండకూడదు, ఆకలితో ఎవరు అందించకూడదు అనే ఉద్దేశంతోనే 5 రూపాయలకే టిఫిన్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఏర్పాటు చేశారు. ఇంత మంచి ఆలోచన వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి మనం ఎల్లవేళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనందబాబు గారి నాయకత్వంలో ఆ రోజు 2019లోనే శాంక్షన్ అయినటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు మరలా ఇక్కడ శంకుస్థాపన చేసుకుని ప్రారంభోత్సవం చేసుకున్నామంటే బట్టిపోలు గ్రామం అంటే చాలా వీకర్ సెక్షన్. ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్ ఇది చాలా అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా ఇది మన ఆనందబాబు గారి ఒక నిర్ణయానికి ఇది చాలా ముందు చూపని చెప్పి మరి నేను సవినయంగా తెలియజేసుకుంటూ, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చినటువంటి వ్యక్తి రామారావు గారు. ఆ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక అన్న క్యాంటీన్ పెట్టాలన్న ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్ పెట్టే భాగంలో ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక క్యాంటీన్ ఇస్తే అది బట్టిప్రోల్లో ఆయన ప్రారంభించడం, బట్టిప్రోలు మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అభిమానం తెలియజేస్తుంది. ఇది ఇక్కడ
బాగా జరగాలని, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ముందుగా వచ్చిన మంత్రికి మహిళలు, పార్టీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా కోలాటాల నడుమ గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులకు తెలియజేసి వినతి పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ మరిద్ రామయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ రమేష్, ఏమినేని కోటేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, అంచే మారుతి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పథకాల గురించి చర్చించి మంచి చెడు కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి మంచి జరుగుతుందో ఆ యొక్క కార్యాచరణను రూపకల్పన చేసిన విధంగా ఈరోజు ఈ యొక్క తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారి కోసమో కాదు, ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి. కాబట్టి రాబోయే తరాలకి, భవితకి ఎవరైతే చిన్న చిన్నారులు మనం చూస్తూ ఉన్నాయో, వేల మంది మన రోడ్డు మీద వచ్చి మనల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారో, వాళ్ళందరి భవిష్యత్తు కోసం నిత్యం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని తప్పకుండా మన క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక మంచి ఆలోచనతో మొన్న ఎప్పుడూ లేని విధంగా 93% ఓటింగ్తో అద్భుతమైనటువంటి విజయం ఇచ్చారు. కానీ విజయాన్ని ఇచ్చారని చెప్పి ఇంట్లో కూర్చోట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరినీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ అలా కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే యువగలంలో ప్రతి ఒక్క యువత గుండె తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళ యొక్క ఆలోచనలు చూసుకుంటూ ప్రతి ఒక్క రైతు అందరినీ కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకుని అన్ని కూడా తప్పకుండా పరిష్కరించాలి. అదే త్వరగా సత్వరంగా చేస్తేనే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే లక్ష్యంతో వచ్చిన మొదటి సంవత్సరాలు అన్ని మాటలు సూపర్ 6లో ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చాము. మేము మెగా డిఎస్సీ అయితే పట్టుకుని లోకేష్ గారు అద్భుతంగా 16,000 పైచీలకు మందికి మనకి టీచర్లు ఉద్యోగం వచ్చే విధంగా మెగా డిఎస్సీ ఇచ్చారు. అదే కాకుండా 20 లక్షల మందికి యువతకి ఉద్యోగం కల్పిస్తానో, దాని ద్వారా మన పెట్టుబడులని చరిత్రలో ఎప్పుడు ఊహించిన విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో కీలకమైన పాత్ర నారా లోకేష్ గారు. అన్నదా సుఖీభావ ఇస్తా ఉన్నాం, ఈ నెలలో ఏదైతే కేంద్రం ఇస్తూ ఉందో దాంతోపాటు స్టేట్ భాగం కూడా ఇచ్చి మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం ఇస్తాను. దాదాపుగా రాష్ట్రంలో 67 లక్షల పైచిలకు మందికి ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చామంటే ఒక చరిత్ర. కూరగాయల హోల్సేల్ మార్కెట్లో పనిచేసే కార్మికుడిపై యజమాని కుమారుడు దాడి చేసిన ఘటన తెనాలి కూరగాయల మార్కెట్లో వెలుగు చూసింది. కూరగాయల హోల్సేల్ మార్కెట్లో పనిచేసే కార్మికుడిపై షాపు యజమాని కుమారుడు దాడి చేసిన ఘటన తెనాలి కూరగాయల మార్కెట్లో వెలుగు చూసింది. కొల్లిపర మండలం శివలూరు గ్రామానికి చెందిన అత్తోట రాంబాబు తెనాలి కూరగాయల మార్కెట్లో మోపిదేవి బుల్లిబాబు అనే వ్యాపారి వద్ద కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణంగా వరుసగా పనికి 3 రోజులు సెలవు పెట్టిన రాంబాబు సోమవారం మార్కెట్ పనికి వెళ్లిన క్రమంలో మోపిదేవి బుల్లిబాబు కుమారుడు మోపిదేవి వినయ్ రాంబాబు పట్ల అమానుషంగా ప్రవర్తించి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాంబాబు సెలవు పెట్టడానికి గల కారణం చెప్పే క్రమంలో వినయ్ ఆవేశంతో కత్తితో పొడిచేందుకు సిద్ధం కాగా అప్పటికే గాయాలతో ఉన్న రాంబాబు వినయ్ బారి నుండి తప్పించుకుని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నాడు. తనపై జరిగిన దాడి ఉదంతాన్ని రాంబాబు మీడియాకు వివరించారు. అతని వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ క్రమంలో రాంబాబు సోదరుడు ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట రవి మాట్లాడుతూ రాంబాబుపై దాడి చేసిన వినయ్ మాదక ద్రవ్యాలు తీసుకుని తన సోదరుడు రాంబాబు పట్ల విచక్షణారహితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డాడని, చట్టపరంగా వినయ్ని కఠినంగా శిక్షించాలని రవి డిమాండ్ చేశారు. నా పేరు అత్తోట రవి మాదిగా, కృష్ణమాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్లో పనిచేస్తున్నాను. మా అన్నయ్య గారి కుమారుడు అత్తోట నాగేశ్వర గారి కుమారుడు రాంబాబు మార్కెట్లో మోపిదేవి బుల్లిబాబు దగ్గర కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. కొత్తిమీర గోంగార వ్యాపార కార్యక్రమాల భాగంగా గత 2 రోజుల నుండి అనారోగ్యం బాగలేదని పనికి వెళ్ళకపోతుంటే ఈ రోజు కొత్త సుమారుగా ఉందని పనికి వెళ్తే ఏదైతే మోపిదేవి బుల్లిబాబు కుమారుడు వినయ్ ఉన్నాడో, వినయ్ తను డ్రగ్స్ మత్తు పదార్థాలు బాగా తాగొచ్చి అమానుషంగా అక్రమంగా
అత్తోట రాంబాబు మీద నువ్వు 2 రోజులు సెలవు పెడతావా? సభ్యకరంగా చెప్పలేని అన్పార్లమెంటరీ లాంగ్తో మాట్లాడుతూ వివరణ ఇవ్వబోతున్న కార్యక్రమంలో పక్కన రాడ్డు తీసుకొని తలబగలు కొట్టాడు, నెత్తి మీద కొట్టాడు, నడిపిని కొట్టాడు. తప్పించుకున్న కార్యక్రమంలో ఇంకా తనకు కసి తీరక పక్కన కొత్తిమీర గొంగారు కట్ చేసిన కత్తితో పొడవబోతే తను తప్పించుకొని పక్కకు వచ్చేసేసి తన ప్రాణాన్ని తను కాపాడుకున్నాడు. ఇంకా 2025 వచ్చిన సంవత్సరంలో కూడా ఇంకా మా మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి అంటే చాలా విచారకరం, బాధాకరమైన విషయం. మోపిదేవి వినయ్ మీద SC/ST కేసు 307 పెట్టి అతను ఏదైతే మద్యం సేవించాడో, ఇంకా మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ విచారించి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వ అసమర్థ అవినీతి పాలనతో రాష్ట్రం అధోగతి పాలైన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఆయన కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ, సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ మాట నిలబెట్టుకుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు, పార్టీ నాయకులు మాచర్ల నాగరాజు, ఎంపీటీసీ శ్రీనివాసరావు, తూనుగుంట్ల సాయిబాబా, భట్టు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూడా 164 సీట్లు గత ఎన్నికల్లో ఒక అవకాశం ఇద్దాం, ఒక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం 151 సీట్లు ఇచ్చి మోసపోయింది రాష్ట్ర ప్రజలు. అదే ప్రజలు ఎందుకు చేసాము ఈ పొరపాటు అని చెప్పి తెలుసుకొని అదే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా తరిమి కొట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, భవిష్యత్ ఆలోచనలు, భవిష్యత్ తరాలు, రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఆలోచనతో 164 సీట్లు తిరుగులేని మెజార్టీ ఇచ్చి గెలిపించారు. సంవత్సర కాలం పూర్తి చేసుకుంది పరిపాలనలో. మరి ఆ దిశగా మీ అందరినీ పలకరించాలి, మీ దగ్గరికి వెళ్ళాలి, మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు మీకు చెప్పాలి, మీ యొక్క ఆశీస్సులు నిరంతరాయంగా ఈ ప్రభుత్వానికి ఉండే విధంగా మీ మధ్యకి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇచ్చి సమస్య చెప్పినప్పుడు అది ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేయడానికి, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇంకోటి కూడా మా స్థానిక నాయకులు కూడా ఒకటి తెలుసుకోవాలి. నేను ఈ గ్రామంలో 3వ వంతు తిరిగి ఉంటాను ఈరోజు. మిగిలినంతా కూడా మీరు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తిగా ఇంటింటికి వెళ్ళాలి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి. మనం చేసిన మంచి తల్లికి వందనం కానీ, పెన్షన్ల పెంపు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్ని ఇచ్చాం. పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇంటర్మీడియట్ లోపు 67 లక్షల మంది పిల్లలకి, విద్యార్థులకి ఈరోజు తల్లికి వందనం పథకం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉంది. మీరు పడే ఇబ్బందులన్నీ కూడా లోకేష్ గారికి తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు ఆయన అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకోవడానికి కొత్త పథకాలన్నీ కూడా రచిస్తా ఉన్నారు. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చేనేతలకి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈ రోజున మీరు చూస్తా ఉంటారు ప్రధానమైన రహదారి సిసి రోడ్డు, మరి దాని గురించి ఎవరు ప్రస్తావించాల. మీకు చిరకాల వాంఛ కళ అది నాకు తెలిసి. ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు 14-19 చివరిలో దాన్ని శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని కూడా మొదలు పెట్టించాం. సైడ్ వాల్స్ కట్టి పెట్టినటువంటి రోడ్డు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన దాకా దాన్ని పట్టించుకున్న దిక్కు లేదు. సిసి రోడ్డు నిర్మాణం, ప్రధాన రహదారి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి మీ చిరకాల వాంఛ నెరవేర్చే సంతృప్తి నాకు ఉంది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయింది. ముందుకు పోతున్నటువంటి రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది.
ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి అనేక కష్టాలు పడి ఇవాళ మొత్తం గాడిలో పెట్టాడు. ఇవాళ మీకు చెప్పాను 50 లక్షల రూపాయలు ఆ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి డొంక కానీ దాదాపు ₹1 కోటి ఇక్కడే కనపడుతుంది. మానపల్లిలో రోడ్డు, అక్కడ కూడా అనేక వివాదాల మధ్య ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తి చేశాం. డ్రైనేజీకి ₹10 లక్షల నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చాం. ఇవాళ ప్రతిదీ కూడా ఇన్ని కష్టాల మధ్య కూడా అభివృద్ధి చేసే విధానంలో ఎక్కడ కూడా వెనకబడుతున్నాం లేకుండా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఉన్న కొత్త కాలనీలో సోమవారం ఉదయం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. మొత్తం మండల పరిషత్ నిధుల కింద 16 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజరయ్యారు. ముందుగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, గ్రామ సర్పంచ్ పలుకూరి మేరిమ్మ, యార్డు డైరెక్టర్ కాసర్నేని జస్వంత్, గ్రామ పార్టీ అధ్యక్షులు కురగంటి మల్లేశ్వరరావు, ఇజిగాని శంకర్, కొంగర సీను, పాములు ఇజిగాని వీరశంకర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మండల్ పరిషత్ ఫండ్ నిధులతో 16 లక్షల వ్యయంతో 750 మీటర్ల కొత్త కాలనీలో రోడ్లకు భూమి పూజ జరుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రేవందర్పాడు ప్రజలకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా రోడ్ల వ్యవస్థ బాగుపడుతుంది. రేవందర్పాడు ప్రజల తరఫు నుంచి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు తప్పితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా రోడ్లు లేక గుంతలమయంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రేవంద్రపాడు గ్రామంలో కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించిన లోకేష్ గారు ముందుగా ఇక్కడ మనకి రోడ్లు వేస్తే ప్రజలందరికీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ గారికి రేవంద్రపాడు గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు రేవంద్రపాడు గ్రామంలో ఎన్నో ఏళ్ల కలగాను మరి నారా లోకేష్ గారి సర్వ వలన ఈరోజు మరి రోడ్ల శంకుస్థాపన చేయటం జరిగింది. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 15 ఆర్జీలు, సమస్యలన్నీ సకాలంలో పరిష్కరిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. మండల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 11 ఆర్జీలు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఐటీఐ ఆన్లైన్ అడ్మిషన్ల గడువు 20 వరకు పొడిగింపు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు వెల్లడి. కూటమి ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.